మీరు గమనిస్తే ఈ ఫిల్మ్ ఫేర్ విందు కూడా చాలా మంచి కథ. ఆ సినిమాతో ఎంతమందికి పేరొచ్చింది. అవును. నటులుగా రాజీవ్ కనకాల గారికి కానీ, రిషికి ఆ సినిమా ద్వారానే పేరొచ్చింది. కరెక్ట్. ఆ సినిమాని ప్రమోట్ చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసిన సురేష్ కొండేటి గారు, మారుతి గారు, డైరెక్టర్ మారుతి గారు కూడా. యాక్చువల్గా ఆ ప్రమోషన్ సురేష్ కొండరెడ్డి గారు ఏం ప్రమోట్ చేయలేదు. ఆ సినిమాకి కర్త కర్మ క్రియ మారుతి. మారుతి గారు అదే. ఆ సినిమాకి మారుతి లేకపోతే ఆ సినిమా బయటకు వచ్చేది కాదు. ఆఫ్టర్ డైరెక్టర్, ఆఫ్టర్ సత్యదేవ్ జంగా ఆ సినిమాని ఎవరన్నా బయటికి తీసుకొచ్చారు అంటే దట్ ఈస్ క్రెడిట్ గోస్ టు మారుతి గారు. సురేష్ కొండరెడ్డి గారు ప్రమోషన్స్కి మంచి హెల్ప్ చేశారు. అంతే. ఎస్. ఓకే, ఓన్లీ పిఆర్ లాగా ఓన్లీ పిఆర్. అయితే కానీ దీన్ని డిస్ట్రిబ్యూటర్ ఏదో కొన్నారు పలానా జిల్లాకి ఏదో. దానికి యాక్చువల్గా చెప్పాలంటే ఒక చిన్న కథే నడిచింది. మంచి మాకు ఫస్ట్ స్టార్టింగ్లో మంచి డైరెక్టర్ దొరికారు, శ్రీధర్ రావు గారని. ఆయన చక్కగా ఆయన కొంత అమౌంట్ అనుకొని దిగారు. ఒక 60% షూట్ అయ్యాక ఆయన ఫండ్స్ అయిపోయాయి. దాంతో ఏం చేయలేని పరిస్థితి, రోజు ఆఫీస్కి వచ్చేవాడు కాదు. ఆయన రియల్ ఎస్టేట్. ఆయన నన్ను అనేవాడు, రియల్ ఎస్టేట్లో నేను ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతారు కానీ సినిమా నాకు తెలియని ఫీల్డ్ ఇది, నేను ఇంతకన్నా ఏం చేయలేను, నేను డ్రాప్ అయిపోతా అన్న స్టిచ్కి వచ్చేసింది. అప్పుడు నాకు ఒకటే మెదిలింది. నాకు కేఎస్ రామారావు గారు వాళ్ళ అబ్బాయి నాకు పరిచయం. వల్లభని కలిసి శేఖర్ని తీసుకొని వెళ్ళి నాన్నగారిని కలవాలి, ఒకసారి మాట్లాడాలి అంటే అదే టైంలో కరెక్ట్గా రామారావు గారు అటు నుంచి వెళ్తూ పలకరించారు. సార్ మీ టైం కావాలి ఒక 10 నిమిషాలు అంటే, రేపు రండి మా ఆఫీస్కి వెళ్ళాను. ఫిలిం నగర్ ఆఫీస్ పిలిచారు. వెళ్ళంగానే ఫస్ట్ వాడు ఏమన్నారంటే, నేను ఇప్పుడేం సినిమాలు తీయట్లేదు, నేను ప్రభాస్తో జూనియర్ ఎన్టీఆర్ గారితో సినిమాలు ఈ ఇయర్ ఎండింగ్లో ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు అన్నారు. అప్పుడు నేను ఒకటే మాట అన్నా, సార్ మీరు సినిమా తీయక్కర్లేదు, రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు, మీరు ఒక 1 అవర్ టైం ఇవ్వండి, మేము కథ మీకు వినిపిస్తాం అని చెప్తే ఆశ్చర్యంగా ఇంట్రెస్ట్ లేకుండానే కథ విన్నారు ఆయన. ఓకే, కథ విని ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, కేఎస్ రామారావు గారి ప్రజెంట్స్ అని మాకు కావాలి అన్న. లేచి సెకండ్ ఇచ్చి, నా 30-40 ఏళ్ళ కెరీర్లో ఎవరు ఇలా అడగలేదయ్యా, నాకు నచ్చింది కాన్సెప్ట్ అని సురేష్ కొండరెడ్డికి ఫోన్ చేశాను. నేను ఒక కథ విన్నానయ్యా, నా ఫ్రెండ్స్ కథ చెప్తున్నారు, 2 డేస్లో ప్రెస్ మీట్ అన్నారు. అప్పటికి 60% అయిపోయింది సార్. ఓకే, కొత్తగా జీవం పోసుకొని మళ్ళా ఆ సినిమా మొదలైంది. మారుతి వచ్చి యాడ్ అయ్యారు. మారుతి గారు ఎలా యాడ్ అయ్యారు? మారుతి మాకు ముందు నుంచి పరిచయం. తను డాటా క్విస్ట్లో యానిమేటర్స్ వర్క్ చేస్తునేవారు. ఆ టైం నుంచి గురుగారు గురుజీ అని మాట్లాడుకునేవాడు నేను శేఖర్. ఒకరోజు వెళ్ళి ఇలా ప్రమోషన్స్ ఈ ప్రపోజల్ అంతా చెప్పాము, ఇలా అనుకుంటున్నాం అంటే కరెక్ట్గా తను మ్యారేజ్ టైం, మ్యారేజ్ అయ్యి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఉంది గురూజీ అన్నాడు నాతో. ఇది పరిస్థితి, మొత్తం కథే చూసారు కదా, ఫుటేజ్ కూడా చూడండి కావాలంటే, నమ్మకం ఉంటే సినిమాలో యాడ్గా ఉంటాను. వెంటనే రెండో మాట చెప్పకుండా వచ్చి ఆ 40% అతను టేక్ ఓవర్ చేసి పూర్తి అవ్వడానికి కారకులు ఆయనే. అద్భుతంగా హిట్ అయింది. మారుతి గారికి ఆయనకున్న మంచి సంబంధాల వల్ల సురేష్ కొండరెడ్డి గారు కూడా ఒక ఏరియా తీసుకుని ఉన్నారు, కృష్ణా జిల్లాలో ఏదో తీసుకున్నట్టున్నారు. అందుకని ఊరికే అప్పట్లో బాగా ప్రమోట్ అయ్యి చాలా పెద్ద విషయం కదా. ప్రమోషన్స్కి తను చాలా హెల్ప్ చేశారు. అదే శేఖర్. అవును, అసలు నా ఫస్ట్ ఇంటర్వ్యూ సంతోషం సురేష్ కొండరెడ్డి గారు. అయితే టాపిక్ వచ్చింది కాబట్టి మారుతి గారు ఈ రోజున అప్పుడు మీరు చూసిన మారుతికి ఇప్పుడు చూసిన మారుతికి వ్యక్తిగతంగా ఏమి నాకు తెలిసి పెద్దగా ఏమి మారడు, ఎందుకంటే ప్రభాస్తో సినిమా తీస్తున్నా కానీ. అసలు నిజం చెప్పాలంటే నేను ఎంతోమందిని చూశాను. నేను చూడని డైరెక్టర్ లేరు. ఆల్మోస్ట్ 80% ఆఫ్ డైరెక్టర్స్ని చాలా దగ్గరగా చూశాను. నాకు నిజంగా ఈరోజు కూడా నాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే మారుతి లాంటి మిత్రులు. మొన్న మధ్య April 6th నా బర్త్డే అయితే తను వచ్చి ఆ బర్త్డేకి తన ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్పుకున్నాడు నాతో. చాలా లవ్లీ పర్సన్. అప్పటికిప్పటికీ ఏమాత్రం మారలేదు, వ్యక్తిగా ఎంతో ఎదిగాడు, మనిషిగా అలాగే ఒదిగి ఉన్నాడు. సూపర్.